అందరికి పోషణ పెట్టి. రెండవది ఏంటంటే it is a desert place, but God made it a desert place. అది అరణ్య ప్రదేశమే కానీ దేవుడు రుచికరమైన ఒక ప్రదేశంగా దాన్ని మార్చాడు. Very good. Delicious food. చాలా మంచి మధురమైనటువంటి ఆహారము. That's what we need to understand, that Jesus Christ is in our life everything. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో సమస్తమై ఉన్నారు. God made it a desert place. దేవుడు దాన్ని రుచికరంగా మార్చి ఉన్నాడు. Do you know one thing what happened in the Bible? బైబిల్లో జరిగిన ఒక విషయం మీకు తెలుసా అండి? Once Israelites came to a place, very good. What good? Very good. Okay, they came to a place called what? Mara. ఒకసారి ఇశ్రాయేలీలందరూ మారా అనే ఒక ప్రదేశానికి వచ్చి ఉన్నారు. Mara means bitterness. మారా అంటే చేదు అని అర్థం అండి. But God made it a delicious one. అని దేవుడు దాన్ని మధురమైన దానిగా మార్చినారు. Sometimes our situations are like that. కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. Even if we don't like to go through such kind of bitter situations or desert situations, అటువంటి చేదుకరమైన అరణ్యకరమైన ఈ యొక్క ప్రదేశాల నుంచి మనం వెళ్ళాలని అనుకోకపోయినా we have to go through. మనం వెళ్ళాల్సి వస్తుంది.